యాక్చువల్గా అలా చెప్తేనే ఫస్ట్ ఇవ్వాలనిపిస్తుంది తెలుసా మాకు. మేము కొంచెం అలాగే బిహేవ్ చేస్తుంటాం సాడిస్టిక్గా. సో ఎస్, రిక్వెస్టింగ్ నిహారిక గారు టు ప్లీజ్ స్పీక్. మాకు అక్కడికి వెళ్ళిపోవాలి. యా, ఇక్కడ చాలే అండి. హలో విజయవాడ, కొంచెం ఎనర్జీ చూపిస్తారా అండి? థ్యాంక్ యూ, ఐ రియలీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ ఇక్కడ. మీ ఉత్సవాల్లో మాకు ఒక చిన్న భాగం, కొంచెం టైం ఇచ్చినందుకు ఈ స్టేజ్ మీద చాలా చాలా థ్యాంక్ యూ. అందరు చెప్పిందే మళ్ళీ నేను చెప్తే బాగోదు, మళ్ళీ విష్ణు నేను కూడా కొట్టేశాను అంటాడు లైన్స్. సో వాళ్ళు చెప్పినట్టే పక్కా కామెడీ ఫిల్మ్. మీరు కొంచెం ముందుకెళ్ళ, నువ్వే రా విష్ణు. ఎక్కడికి మార్క్ చెప్తావా? ఓ ఓకే, ఇంకేం చెప్పాలో కూడా నువ్వే చెప్పు. ఒక్కొక్క లైన్ చెప్పు. నేను దసరా తర్వాత దివాళీ, అక్టోబర్ 16న మిత్రమండలి. ఇది మీతో చెప్పించాలని చెప్పాడు. మీ లడ్డు కోసం చెప్తారా ఒకసారి? నేను అక్టోబర్ 16న అన్నాక మీరు మిత్రమండలి అంటారా ఒకసారి? అనకపోతే విష్ణుదే ఎలాగో ఫాల్ట్. యు వాంట్ టు మేక్ దెమ్ సే ఇట్? రెడీ. దసరా తర్వాత దివాళీ, అక్టోబర్ 16న. ఇంకొకసారి దసరా తర్వాత దివాళీ, అక్టోబర్ 16. థ్యాంక్స్ అ లాట్. అమ్మ, ఇప్పటి వరకు ఎవరో సాధించలేనిది నిహారిక గారు సాధించారు. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. యాక్చువల్గా నాకు తెలిసి లడ్డూకి నిహారిక గారితో ర్యాంప్ వాక్ చేయాలనిపిస్తుంది కదా, అందుకే ఇందాక నుంచి ర్యాంప్ మీదకి వెళ్తా ఉన్నారు. ఆయన కోరికను ఎందుకు కాదండి, ఒక్కసారి ఇద్దరు కలిసి ర్యాంప్ వాక్ చేస్తారు. కమాన్ మ్యూజిక్. లడ్డూ కలిసి ర్యాంప్ వాక్. పాలకూర పప్పు ఏం చేస్తావో చెప్పు, లెఫ్ట్ రైట్ ఊపు వేద్దాము మాసు స్టెప్, సౌండ్ హిప్ హాప్ కలిపేస్తే కాస్త ర్యాప్, గుండెల్లో గూస్ బంప్స్ తెచ్చే టైపు. కాదు, ఈ వాక్ చాలా విష్ణు గారు మీరు ట్రైనింగ్ ఇవ్వాలండి నిజంగా. సీరియస్లీ మీరు ఒక సైడ్ ప్రొఫెషన్ పెట్టుకోవాలి మీరు. కానీ ఇక్కడ విజిల్స్ వేస్తున్నారు కానీ ప్రసాద్ గారు ఫీల్ అవుతున్నారు అనిపించింది నాకు విష్ణు గారు చేస్తుంటే. ప్రసాద్ గారు ఎందుకులేండి, రండి. నిహారిక గారు ఒక్కసారి. మధ్యలో నేనెందుకండి అంటే బుక్ మీతో అవుతున్నాను? చేయాలనే కదా వాళ్ళు వాకింగ్ కోసం రెడీగా ఉన్నారు. చూసారా విష్ణు గారిలోని కొత్త టాలెంట్ బయటకు వచ్చింది ఈరోజు. లేదు, నాకు తెలిసి ప్రసాద్ అండ్ విష్ణు కలిసి వాక్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. రెడీ, సాంగ్, క్యూ మ్యూజిక్. ఆయన నడుచుకుంటూ హైదరాబాద్ వెళ్ళేలా ఉన్నారు.